న్యూస్ పీటీఐ నేత పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దారుణ హత్యకు గురయ్యారని తెలుస్తుంది. ఆయన మృతి చెందారని సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చ జరుగుతుంది. పాకిస్తాన్లోని రావల్పిండి అడియాలా జైల్లో ఇమ్రాన్ ఖాన్ ఉన్నారు. అయితే ఆయనను విడుదల చేయాలని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు జైలు బయట నిరసనలు చేపట్టారు. 3 ड्रोन गिराए गए और इसमें नाज़रीन किराम आवाम जो है वो रात को सड़कों पर निकल चुकी है और सड़कों पर निकल के ఈ క్రమంలో జైలులో ఉన్న ఆయనపై ఐఎస్ఐ పాక్ రేంజర్లు దాడి చేసి మరి హత్య చేశారని పాక్లోని కొన్ని మీడియాలో వార్తల్ని ప్రచురించాయి. ప్రస్తుతం పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్య జరిగిందన్న వార్త నెట్టింట తెగ వైరల్గా మారింది. ఎంత నిజముందో అక్కడి ప్రభుత్వం అధికారికంగా ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ లేరన్న వార్తలు నెట్టింట హల్చల్ చేయడంతో ఆయన పార్టీకి చెందిన నేతలు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడు ఎక్కడున్నాడని, ఆయన గురించి పాక్ ప్రభుత్వం అధికారికంగా విషయాల్ని బయట పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్గా దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు, పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మృతి చెందినట్టు వార్తలు వస్తున్నాయి, ఏంటి డీటెయిల్స్? ఎస్ అనిల్, పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఆయన మృతి చెందినట్లు సోషల్ మీడియాలో నిన్నటి నుంచి కూడా వార్తలు అయితే వైరల్గా మారడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు పాకిస్తాన్ అదేవిధంగా ఇటు భారత్ మధ్యలో ఉన్న ఏర్పడినటువంటి ఉద్రిక్తత నేపథ్యంలో గత 3-4 రోజులుగా కూడా ఆయనను విడుదల చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఆయన అనుచరులు పెద్ద ఎత్తున డిమాండ్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు అదేవిధంగా ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆయనకు పేరోల్లో విడుదల చేయాలని చెప్పి ఇప్పటికే ఇక్కడ మనకు అక్కడ ఏర్పడిన ఇస్లామాబాద్ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన రావల్పిండిలోని జైల్లో ఉంటున్నారు. అయితే ఆ జైల్లో ఉన్నటువంటి ఇమ్రాన్ ఖాన్ కు ప్రాణాపాయం ఉంది. అక్కడ డ్రోన్తో దాడి